ఇప్పుడు ఉద్యోగం కోసం ఒక దేవుడు, వ్యాపారం కోసం ఇంకో దేవుడు, ఆరోగ్యం కోసం ఇంకో దేవుడు, కోర్టు కేసులు తీరడానికి ఇంకో దేవుడు, ఇలా రకరకాల వేరే వేరే దేవతలు ఉండరు. ఉన్నది ఒకటే పరబ్రహ్మం అనేక రూపాల్లో వ్యక్తమైంది. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే శివుడి శిరస్సు మీద చంద్రరేఖ ఉంటుంది, అలాగే గణపతి శిరస్సు మీద కూడా చంద్రరేఖ ఉంటుంది, అమ్మవారి శిరస్సు మీద కూడా చంద్రరేఖ ఉంటుంది. ఉన్నది ఒక చంద్రుడు. ఎంతమంది దేవతలు పెట్టుకుంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఒకటే పరబ్రహ్మం అనేక రూపాల్లో వ్యక్తమైంది. నేను సంపదలను కోరి పరమేశ్వరుని అర్చిస్తే లక్ష్మీ స్వరూపంగా నన్ను అనుగ్రహిస్తుంది. నేను మేధస్సును కోరి పరమేశ్వరుని అర్చిస్తే సరస్వతిగా నన్ను అనుగ్రహిస్తుంది. నేను సంతానాన్ని కోరి పరమేశ్వరుని ప్రార్థిస్తే సుబ్రహ్మణ్యేశ్వరుడు అవుతాడు. నేను విఘ్నాలు పోగొట్టుకోవడం కోసం పరమేశ్వరుని అర్చిస్తే వినాయకుడు అవుతాడు. ఒకే పరబ్రహ్మం అనేక రూపాల్లో వ్యక్తమైంది. కాబట్టి ఏ దేవుణ్ణి పూజించాలి అనే మీమాంస అనవసరం. భక్తి శ్రద్ధలతో పూజించడమే.